మాకు పిల్లలు లేరు, మేమేం చేయాలి అనుకుని వచ్చే వాళ్ళకి ఎమోషనల్గా మీరు ఇచ్చే స్ట్రెంగ్త్ ఏంటి? డాక్టర్గా కంటే వాళ్ళని మన వాళ్ళు అనుకొని వాళ్ళకి ఏ రకంగా చెప్తే ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది అనేది గమనించాలి. ఓకే. అందరూ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సేమ్ ఉండదు. చదువుకోని వాళ్ళు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, గూగుల్ని బాగా చదివేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ అసలు నీకు ఏమి ప్రాబ్లం అయింది అనేది, నేను నీ శరీరంలో ఏం జరుగుతుంది, ఏం జరగడం వల్ల ఈ మార్పులు వస్తున్నాయి, అన్నిటికీ మందులే సమాధానం కాదు. నీ అలవాట్లలో ఏం మార్పులు తెచ్చుకోవాలి. ఓకే. ఇంకా చాలా మంది కపుల్స్ ఎలా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సో మేము మంత్లీ 1-2 సార్లు కలుస్తాము, ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఓకే. ప్రెగ్నెన్సీ రావడం లేదని వస్తారు. సో ఎంత ఫ్రీక్వెంట్గా కలిసి ఉంటారు అంటే మంత్లీ 1 or 2. ఓకే. సో అలా చేస్తే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం ఉంది అనే విషయం కూడా తెలియకుండా, ఓకే, ఏముందా లేదా అని కూడా తెలియదు, పెళ్ళైంది ప్రెగ్నెన్సీ వస్తుంది అంతవరకే తెలుసు. ఓకే. సో ఇలాంటి అవేర్నెస్, మనము జనరల్ అవేర్నెస్ దిస్ ఇస్ ఓకే. ఓకే. కానీ మనకు ఇండియాలో ఏమైపోతుంది అంటే ఇలాంటివి మాట్లాడితే అసభ్యకరమైన భావము అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు ఒక క్రియేట్ చేస్తారండి. అవునండి. సో ఇది ఎడ్యుకేషన్లో పార్ట్ అవ్వాలి. అవును.